అందరికీ శివోహం. నా పేరు గడ్డం శృతి. నేను వెంకటాపురం విలేజ్ ములుగు డిస్టిక్ నుంచి వచ్చాను. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఇక్కడ గురువుగారు శిష్యులంట. అయితే మేము శివరాత్రికి వేరే ఒక ఆశ్రమంకి వెళ్దామని వెళ్దాం అనుకున్నాం. అయితే వాళ్ళు చెప్పారు కదా, గురువుగారు శక్తిపాతం ఇస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, శివరాత్రి అప్పుడే ఉంటుంది అని చెప్తే సరే అని వాళ్ళతో మేము కూడా వచ్చేసినాం. అసలు మాకు గురువుగారు తెలీదు, అసలు ఇట్లాంటిది ఉంటుంది అనేసి కూడా మాకు తెలియదు. వాళ్ళతో పాటు శివరాత్రికి ఇక్కడికి వచ్చేసినాం. గురువుగారిని చూసిన వెంటనే కనెక్ట్ అయిపోయినాను. ఇంకా వేరే ఏదైనా చూసినా కూడా యాక్సెప్ట్ చేయట్లే మైండ్. ఈయనే గురువు అన్నట్టు చెప్పేస్తుంది. అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 చేశాను నేను. 1 కాదు 2 కాదు. ఎంత డిప్రెషన్ అంటే, నేను అసలు మామూలుగా అయితే గురువుగారు లేకుండా నా లైఫ్ ఇట్లా ఉండదు. గురువు గారు ఉన్నారని ఒక ధైర్యంతోనే ఈ లైఫ్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. నేనైనా మా హస్బెండ్ అయినా. మొన్న రీసెంట్గా మా మదర్కి ఫీవర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఫీవర్స్ వచ్చిన వాళ్ళకు 5-6 months అయినా కూడా బాడీ పెయిన్స్, స్వెల్లింగ్, అసలు కాలు తీసి కాలు పెట్టేటట్టు లేదు. కల్పతరు ఇచ్చిండ్రు. కల్పతరు చేస్తే 3 daysలో ఫీవర్ పోయింది. బాడీ పెయిన్స్, బాడీ కూడా పని చేసుకోగలుగుతుంది తన పని తను. అట్లా 1 కాదు, ఎన్నో పెయిన్స్. మనం కల్పతరు చేసి కళ్ళు తెరిస్తే చాలు, అసలు పెయిన్ ఉండే నా ఇంతసేపు నాకు పెయిన్ ఉందా అన్న ఫీలింగ్లో ఉంటున్నాం. ఒక్కొక్కరు పెయిన్స్కి తెల్లవారులు పొద్దున్న దాకా నిద్రపోకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి. పర్సనల్గా లెవెల్ 5కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే నా చిన్న బాబు 2 years బాబు ఉన్నాడు. లెవెల్ 5కి వస్తా అని అనుకోలే, రావాలని ఉండే. కానీ బాబును వదిలేసి ఎట్లా వెళ్ళాలి, బాబును వదిలేసి అసలు నేను ఇల్లు వదిలేసి ఎటు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. లెవెల్ 5 అని పెట్టిన వెంటనే 5-6 months అవుతుంది నాది లెవెల్ 4 కంప్లీట్ అయిపోయి. ఈసారి లెవెల్ 5 పెట్టిన వెంటనే గురువు గారు నేను ఎట్లనైనా ఈసారి లెవెల్ 5కి రావాలి అని అనుకున్నా మనసులో గట్టిగా. అమ్మ వాళ్ళకి బాబుని ఒప్పచెప్పేసి వచ్చేసిన లెవెల్ 5కి. లెవెల్ 5కి వచ్చి గురువు గారిని చూసినాక ఆనందం కళ్ళ నుంచి ఏడుపు ఆగట్లేదు. లెవెల్ 5లో ఇక చెప్పలేము ఎక్స్పీరియన్స్. గురుదేవులు ఇంకెవరో కాదు, సాక్షాత్తు శివుడే. ధ్యానంలో నాకు శివలింగంలో గురుదేవుల రూపమే కనిపించింది. ఎవరైతే లెవెల్ 5 చేయలేదో ఖచ్చితంగా మీరు లెవెల్ 5కి ఖచ్చితంగా రండి. లెవెల్ 5కి వచ్చినాక మీ ఎక్స్పీరియన్స్ చాలా చేంజ్ అయిపోతుంది. ఆయన గురువు గారు మన నుంచి ఏమి ఆశించరు. మనం ఆయన చెప్పినది చేసుకొని మన లైఫ్ మనం బాగుపడాలి, మన లైఫ్లో మనం ఆనందంగా ఉండాలని చెప్తారు తప్ప మన నుంచి ఏమి ఆశించరు గురువు గారు. ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా మీకు వచ్చిందిలో జాయిన్ కండి, ఖచ్చితంగా మీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని ఏమి ఉండదు. నాకు కోపం బాగుండేది. నాకు కోపం ఎట్లా అంటే తట్టుకోలేనంత కోపం. ఇప్పుడు ఎవరేం చేసినా మెయిన్ నా బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఏం చేసినా అసలు కోపం రావట్లేదు. వాళ్ళు నన్ను తిడుతుంటే నాకు నవ్వు వస్తుంది, ఆనందం వేస్తుంది. కోపం అనేది మొత్తం కంప్లీట్గా పోయింది. గురుదేవులకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అసలు ఏమి ఇచ్చినా ఆయన రుణం మేము తీర్చుకోలేము. థ్యాంక్ యూ సో మచ్ గురుదేవా. అట్లాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. మాకు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ. శివోహం.